హలో అండి, వెల్కమ్ టు గురుస్ క్రియేషన్స్ బై అను. ఈరోజు మనము బెల్లం, సగ్గుబియ్యం, శనగపప్పు కలిపిన పాయసం గురించి తెలుసుకుందాం. దీనికోసం నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానంటే సగ్గుబియ్యం, బెల్లం, పచ్చెనగపప్పు, సేమియా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అలాగే యాలకులు, ఇంకా పాలు. వీటన్నిటిని ఎప్పుడెప్పుడు ఏం వేసానో ఎలా చేశాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం ముందుగా నేను ఏం చేశాను ఏంటి అంటే మనం వీడియోలోకి పోయి తెలుసుకుందాము. ఓకే అండి, ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వీడియో చూద్దాం. ముందుగా నేను నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని ఇలా ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత బెల్లాన్ని ఇలా నేను ముందే కాచి చల్లార్చుకున్నాను. ఇప్పుడు ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో వేసి ఉడకబెడుతున్నాను. ఎందుకు బెల్లాన్ని శనగపప్పుని ముందే సపరేట్గా చేశానంటే శనగపప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, సగ్గుబియ్యం కొంచెం తొందరగా ఉడికిద్ది. అందుకని శనగపప్పును ముందుగానే నానబెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్షని ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి, అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే చేశాను. ఇందాక నేను బెల్లం చెప్పాను కదండి, బెల్లం అలా కరగబెట్టుకోవడం వల్ల ఏంటంటే బెల్లంలో ఏమన్నా ఇసుక రేణువులు అవి ఉంటే అవి మనం కరగబెట్టుకోవడం వల్ల వడగడితే అవి మొత్తం కూడా పోతాయి అన్నమాట. అందుకోసం నేను అలా చేసి పెట్టుకున్నాను ముందే. అందుకే సపరేట్గా బెల్లం చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా శనగపప్పును కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. శనగపప్పు ఉడకబెట్టడం అయిపోయింది, బెల్లము కరగబెట్టేశాను. ముందుగానే నేను పాలు కూడా కాసి చల్లార్చి పెట్టేశాను. ఇంకా ఫైనల్గా సగ్గుబియ్యాన్ని గ్యాస్ మీద పెట్టేసేసాను. సగ్గుబియ్యం వాటర్ వేసి పెట్టేశానండి. ఇప్పుడు ఇంకో పక్క ఏం చేస్తున్నానంటే నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పుని ఈ విధంగా ఏరుస్తున్నాను. జీడిపప్పు కాస్త దోరగా వేగేదాకా ఎంచాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఈ జీడిపప్పులోకి మనం ఇందాక ఎండు ద్రాక్ష అని చెప్పాను కదండి, అదే కిస్మిస్ కొంచెం దోరగా వేగిన తర్వాత ఆ కిస్మిస్ని కూడా ఇందులో వేయాలి. రెండింటిని ఈ నేతిలో బాగా ఫ్రై చేసి పెట్టాలి. ఈ ఎండు ద్రాక్షని ఎక్కువసేపు వేపక్కర్లేదండి. వేసిన వెంటనే ఈ ఎమ్మటే ఏగి కొంచెం ఉబ్బినట్టుగా వస్తాయి. అప్పుడు ఇంకా మనము పక్కకు తీసేసేయాలి. నేను ఎందుకంటే ప్యాన్ పక్కకు తీసేసాను, ఎందుకంటే అవి బాగా హీట్గా ఉన్నాయి కదండి ఎమ్మటే, లేదంటే అవి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే పక్కకు తీసేసాను. అలాగే ఇప్పుడు వాటన్నిటిని కూడా నేను పక్కన ఇంకో ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు ఏ ప్యాన్ అయితే ఉందో దాంట్లో అది ఉంది కదండి గీ, ఆ గీలోనే మనము మిగిలిపోయినటువంటి మిగిలినవి కూడా మనము ఫ్రై చేసుకుంటాం. అంటే సేమియా ఉంది కదండి, ఆ సేమియాని వేసేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సేమియాను కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూస్తూ కలబెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని పక్కనే ఉండి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఇందా చెప్పాను కదండి అన్నీ వేసి చేస్తున్నాను, దానికోసం అన్నీ ఒక్కొక్కటిగా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. సేమియాను కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఇందాక సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిలో ఒక్కొక్కటిగా వేస్తుంటాం అనమాట. అది చూద్దాం ఇప్పుడు. దానికోసం నేను సేమియాని దగ్గరే ఉండి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇందాక మనం ముందుగా పెట్టుకొని ఉన్నాం కదండి సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యంలో ఫస్ట్ ఇందాక చూపించినటువంటి శనగలు ఉన్నాయి కదా ఉడకబెట్టి, ఆ శనగల్ని వేస్తున్నాను. ఇవి క్వాంటిటీ చెప్పలేదు కదండి, 2 కప్పుల సగ్గుబియ్యం, 1 కప్పు శనగపప్పు, పచ్చెనగపప్పు, అదేవిధంగా 2 కప్పుల సేమియా, బెల్లము రుచికి తగినంత. అంటే ఏంటంటే కొందరు ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు, కొందరు తక్కువ స్వీట్ ఇష్టపడతారు. సో వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా అనమాట. ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యం ఉడికాయి అని అనిపించిన తర్వాత, సగ్గుబియ్యం ఎలా ఉడికాయని తెలుస్తాయంటే అది కొంచెం ట్రాన్స్పరెంట్గా కనపడిద్దండి. అప్పుడు పచ్చెనగపప్పు వేసాను. చూడండి, ఇప్పుడు ఈ పచ్చెనగపప్పు, సగ్గుబియ్యం 2 కలిపేసేసాను. ఈ పచ్చెనగపప్పు, సగ్గుబియ్యం కాసేపు ఉడికేలాగా చూశాను. అంటే ఆల్రెడీ ఉడికాయి, బట్ ఇంకోసారి కూడా బాయిల్ అయితే బాగుంటుందని అలా చూశానండి. ఇప్పుడు నెక్స్ట్ నేను బెల్లం ఉంది కదండి, ఆ బెల్లాన్ని స్ట్రెయిన్ చేయడానికి స్ట్రెయినర్లో పోస్తున్నాను అనమాట. ఎందుకంటే ఏమన్నా ఇసుక రేణువులు కానీ లేదా ఏదన్నా చిన్న చిన్న నలకలు కానీ ఉంటే వచ్చేస్తుంది. బెల్లం కూడా నేను పోసేసుకుంటున్నాను. బెల్లాన్ని మనం పాకం వచ్చేలాగా పట్టక్కర్లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగిపోయేలాగా వేడి చేస్తే సరిపోతుంది. చూసారు కదా, అంత వచ్చింది నాకు.
దాన్ని అలా కలదిప్పేసాను. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో పచ్చెనగపప్పు ఉంది, సగ్గుబియ్యం ఉన్నాయి, అదేవిధంగా బెల్లం కూడా వేసాను. ఇప్పుడు ఈ మూడింటిని వేసాం కదండి. నెక్స్ట్ ఇంకా దీంట్లోకి ఏం వేస్తానంటే, ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో, ఆ నేతిలో వేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసాను. సగ్గుబియ్యం ఆల్రెడీ ఉన్నాయి, పచ్చెనగపప్పు, బెల్లం, ఇప్పుడు సేమియా, వీటన్నిటిని వేసేసాను. వేసేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్క నిమిషం మళ్ళీ మగ్గనిచ్చి మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు సేమియా కూడా వేసేసాం కదండి. సేమియా కూడా కొంచెం ఉడికేలాగా చూశాను అనమాట. సేమియా కొంచెం ఉడికింది అని అనిపించిన తర్వాత దాంట్లోకి మళ్ళీ మనం ముందుగానే ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి, దూరగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వాటిని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ జీడిపప్పు, అదేవిధంగా ఎండు ద్రాక్ష, దానికంటే ముందు యాలకులు ఉన్నాయి కదండి, ఆ యాలకుల పొడిని కూడా యాడ్ చేశాను. యాలకులు యాడ్ చేసేసాను. ఈ విధంగా అన్నీ వేసేసి బాగా ఉడకనిచ్చాను. ఫైనల్గా జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా వేసేసి కలదిప్పేసి ఇంకా గ్యాస్ అనేది నేను ఆపేసాను. ఎందుకంటే ఇంక అన్నీ ఉడికాయండి. ఆల్రెడీ కొన్ని ఏం చేసినాయి, కొన్ని ఉడికినాయి, ఇంకా ఏం అవసరం లేదు. ఇందాక పాలు చెప్పాను కదండి, ఆ పాలుని ఇప్పుడు నేను పోయట్లేదు. ఎందుకంటే ఈ వేడి ఈ బెల్లం వేసిన దాంట్లో కానీ పాలు పోస్తే పాలు విరిగిపోతాయి, అందుకని వేయట్లేదు. ఓకేనా? బాయ్ బాయ్.